are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దక్షిణ కొరియా కొత్త యూజర్స్ రక్షణ చట్టంతో క్రిప్టో పర్యవేక్షణను కఠినతరం చేసినట్టుగా తెలుస్తుంది. యూకే యువ ఓటర్లు క్రిప్టోను రాజకీయ ఎజెండాలోకి తరలించాలని పిలుపునిచ్చారు. బ్రెజిలియన్ స్టాక్ ఎక్స్చేంజ్ B3 ముల్స్ ఈథర్ ఫ్యూచర్ ను అందిస్తుంది. హాంకాంగ్ ETF పెట్టుబడిదారులు బిట్కాయిన్ యుఎన్ స్పాట్ బిట్కాయిన్ ETF ల రికార్డ్ అవుట్ఫ్లోగా కొనుగోలు చేస్తున్నారు. వాన్ ECK యొక్క స్పాట్ ఇథీరియం ETF లు ఫీజు యుద్ధాల మధ్య ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. UAE సెంట్రల్ బ్యాంక్ DLT మరియు బ్లాక్ చైన్ తో సహా ఫిన్టెక్ శాండ్ బాక్స్ ను ప్రారంభించింది. నానా నెక్స్టార్ తో ఫోర్సెస్ లో చేరింది. సురక్షిత Web3 గేమింగ్ కోసం కొత్త యుగం ప్రారంభించింది. అతిపెద్ద గ్లోబల్ బిట్కాయిన్ ఫండ్ కు కిరీటానికి దగ్గరగా ఉన్న బ్లాక్ రాక్ ఆసియా ఫిన్టెక్ మార్కెట్ లో డిఫీ అవకాశాలు అన్వేషించడానికి ఆప్టోస్ తో బెనోమో పార్ట్నర్స్. అసాన్స్ DAO సభ్యుడు సిల్కే నోవా ఎక్స్చేంజ్ ని రక్షించడానికి $37 మిలియన్ ఖర్చు చేసినట్టుగా చెప్పారు. ఇథీరియం మరియు ఆర్బిటమ్ పై సెగాసార్ బుల్ వాల్టల్ ను అధికార రాబడితో స్థిరత్వాన్ని కంబైన్ చేస్తాయి. సెల్సియస్ చిన్న వ్యాపార క్రెడిటర్స్ క్లెయిమ్లలో 35% కోత తర్వాత రియంబర్స్మెంట్ డిమాండ్ ను చేసినట్టుగా తెలుస్తుంది. దక్షిణ కొరియా ఫైనాన్షియల్ ఇన్నోవేషన్ మద్దతిచ్చే జాతీయ విధానం కోసం ప్రజల డిమాండ్ కు అనుగుణంగా కొత్త క్రిప్టో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ను అవలంబించినట్లు నివేదించబడింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు క్రిప్టో రంగం యొక్క వృత్తి రాజకీయ నాయకులకు కీలకమైన అంశంగా పరిగణించబడాలని యువకుల్లో 1/3 కంటే ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. పెరుగుతున్న అడాప్షన్ మధ్య ఇదే విధమైన సంఖ్య 32% చెందుతున్నాయని చెప్పారు. B3 బ్రెజిలియన్ స్టాక్ ఎక్స్చేంజ్ దాని యూజర్స్ కి ఈథర్ ఫ్యూచర్స్ అగ్రిమెంట్ ని అందించడానికి దాని స్థానిక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఎంపికలను విస్తరించడాన్ని పరిశీలిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో HODL 15 క్యాపిటల్ ద్వారా భాగస్వామ్యం చేయబడిన ఇటీవల డేటా హాంకాంగ్ బిట్కాయిన్ ETF లు బై ది డిప్ వ్యూహాన్ని చురుకుగా అనుసరిస్తున్నట్లు వెల్లడించింది. స్పాట్ ఇథీరియం ETF లు త్వరలో ప్రారంభించబోతున్నాయి. కాబోయే జారీదారులకు ఫీజులు కీలకంగా మారాయి. వాన్ ECK దాని ఇథీరియం ETF రుజుమును 2025 వరకు లేదా $1.5 బిలియన్ ఆస్తులను మాఫీ చేయాలని యోచిస్తుంది. UAE సెంట్రల్ బ్యాంక్ CBUAE శాండ్ బాక్స్ కండిషన్స్ రెగ్యులేషన్ ను జారీ చేసింది. ఇది స్టార్టప్లు మరియు గ్లోబల్ ఫిన్టెక్ వ్యాపారాలను ఆకర్షించడం మరియు నియంత్రణ మరియు పర్యవేక్షణ ఫ్రేమ్వర్క్ లో క్రియేటివిటీ మరియు ఆవిష్కరణలకు మద్దతుగా ఇచ్చే ఆర్థిక రంగానికి ఆవిష్కరమైన వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ప్రత్యేకంగా Web3 గేమింగ్ కోసం రూపొందించబడిన ఒక మార్గదర్శక బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ ఎక్స్టోర్ తో స్ట్రాటజిక్ కూటమిని ఏర్పరచడం ద్వారా ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. ఈ సహకారం గేమింగ్ సెక్టర్ లో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. మేనేజ్మెంట్ $10 ట్రిలియన్ ఆస్తులతో పెట్టుబడి పరిశ్రమలో దిగ్గజం బ్లాక్ రాక్ ఇటీవల బిట్కాయిన్ మరియు ఇతర క్రిప్టో కరెన్సీల స్వీకరణ వైపు గణనీయమైన పురోగతిని సాధించింది.